నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా కుంటాల మండల కార్యశాల మండల అధ్యక్షుడు పసుల నవీన్ అధ్యక్షతన మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాల స్వపరిపాలన పూర్తయిన సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం దినోత్సవంతో పాటు యోగా దివాస్, ఎమర్జెన్సీ దివాస్ అనే అంశాలపై కుంటాల మండల కేంద్రంలో కార్యశాల నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిసాన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 11 సంవత్సరాలు చేసిన ఘనత, అదేవిధంగా ఈ నెలలోనే 25 సంవత్సరాల కింద మన ఇప్పుడు సిపాయి నాయకారై వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మనం అందరు వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు చేసిన పాలన, మన ఆర్థిక పరిస్థితి విషయం మొన్న సీట్లో ఏదైతే ప్రకటన జరిగింది, వాళ్ళు 16 మందికి సరిపోతే మనం వాళ్ళ 9 పోరాలు నష్టం చేసినాం. అవన్నీ చెప్పడం అవసరం ఉంది అని తెలియజేస్తూ మీరందరూ అటెన్షన్ నుండి అన్ని విధాలుగా మన సంస్థాగత గెలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మత్తలేని నాయకుడు 18 గంటలు నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు నా కుటుంబ సభ్యుడు అని నిరంతరంగా పనిచేసిన నాయకుడు నరేంద్ర మోదీ గారి మనకు అందరికీ ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఇలా 4వ స్థానంలో తెచ్చిన ఘనత మన నరేంద్ర మోదీ గారికి మనం గౌరవంగా చెప్పారు. 370 ఆర్టికల్ అనుకుంది. ఆ రోజు ఏ రోజైతే పండిత్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి ప్రధానమంత్రి ఉండే 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో పెట్టడం జరిగింది. ఆ రోజు వ్యతిరేకం చేసిన మన రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుంది, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనుకుంది, ఈ 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో వద్దు, ఒకటే దేశం ఒకటే నినాదం ఉండాలా, మన మంత్రం భారతులని చెప్పడంతో ఆయన ఇలాకుండా 370 ఆర్టికల్ పెట్టడం జరిగింది. కానీ మన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసి మన భారతదేశంలో ఎవరైనా భారతీయులు ఉండేటట్టు మనకు ఒకటే దేశం, ఒకటే కారణం, ఒకటే జెండా అని చెప్పడం చాలా గౌరవంగా మనం ఇక్కడ మన ప్రజల చేసినప్పుడు ఈ రోజు చూస్తే కలుపుతున్నాడు. మీకు గుర్తుంటే మిత్రులారా, నేను ప్రతి అసెంబ్లీలో ఏ రోజు అసెంబ్లీ జరుగుతుంది ఆ రోజు ప్రతి అసెంబ్లీలో నా నియోజకవర్గం గురించి ప్రతి మాట అసెంబ్లీలో మినిట్ గా బుక్ అయింది. నేను ఒక్కటే నా నియోజకవర్గం గత 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ కావాలి, కానీ ఈ రోజు మా నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలని ప్రతి పక్షంలో ఉన్నా కూడా నేను నా నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను. మీరు ప్రతి చూస్తారు, ఇలా మినిట్ బుక్ చేయండి. మన 18 నెలలాయా ఎప్పుడైతే అసెంబ్లీ నచ్చింది ఆ అసెంబ్లీలో ప్రతి మాట రోడ్ విషయం కానివ్వండి, ప్రాజెక్ట్ విషయం కానివ్వండి, సరస్వతి మాట గురించి కానివ్వండి, ట్రిపుల్ గురించి కానివ్వండి, రోడ్ల విషయం కానివ్వండి, షెరువుల మరమ్మతుల గురించి కానివ్వండి, నేను ఎప్పుడు అలా ఇక్కడ వస్తే గజరామన్న ఒకటే మాట, ఎంపూర్ చెరువు ఏమైంది సార్, ఎంపూర్ చెరువు చేయండి, వాటర్ లెవెల్ మా ఏరియాలో జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అది కూడా మరమ్మతులు, మనది కూడా మరమ్మతులు కొత్త దృష్టి పెట్టి తయారు చేస్తున్నాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి మన ట్యాంక్ కూలిపోయిన ట్యాంక్, ఇంకో ట్యాంక్ ఇంతవరకు ఎవరికి కూడా యాద రాలేదు. కానీ నేను చేస్తున్నానని ధర్మానికి సభాముఖంగా నేను చెప్తున్నాను గౌరవంగా. ఇప్పుడు మనం డెప్యూటీసీ, ఎంపీటీసీ మన
మన టిఆర్ఎస్ ప్రభుత్వంది చెప్పే అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. ఖచ్చితంగా మేము అందరూ ఇదే కదా అయి అందరూ ఒకటి అయి ఒకరికి టికెట్ రావచ్చు, టికెట్ రాకపోవచ్చు, ఇంకా అవకాశాలు బాగున్నాయి. మన భారతీయ జనతా పార్టీలో పదవులు కూడా ఎక్కువ ఉంటాయి. అందరినీ పదవులు ఇస్తాం. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్, ఎందుకంటే 2018లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినప్పుడు నాకు ఈ మండలం మనకు జడ్పీటీసీ ఇచ్చింది, ఎంపీపీ ఇచ్చింది, కోఆపరేటివ్ చైర్మన్ కూడా నాకు పిఎస్సీ చైర్మన్ కూడా నాకు ఇచ్చింది. ఈ మండలం నాకు ప్రీతమైన మండలం. ఖచ్చితంగా నాకు భరోసా ఉంది. గజరమణ నేతృత్వంలో, మన రమణరావు అన్న నేతృత్వంలో మనం జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు అన్ని గెలుచుకుందాం. మీరు అందరు గెలిస్తేనే నాకు బలం. ఒక చెట్టు ఉంటే చెట్టుకు బలం ఉంటుంది. ఆటే తెలుగులో ఉండరు. కొమ్మలు ఉంటేనే బలము. కొమ్మలతోనే గాలి ఎక్కువ వస్తుంది, నీళ్ళు ఎక్కువ వస్తుంది. మీరు అందరూ కలిసి నాకు బలంగా చేస్తేనే ఈ మండలం కానీ డెవలప్మెంట్ చేయచ్చు. దానికోసం ఇప్పుడు ఇంకా ప్రజలలో పోవాలా, ప్రతి ఇంటికి పోవాలంటే మన భారతీయ జనతా పార్టీ ఏదైతే సేన ఉంది, మిలిటరీ ఉంది, ఆ మిలిటరీ పోయి ప్రతి ఇంటికి చెప్పి నరేంద్ర మోదీ గారు చేసిన పాలన అయితే పాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వం వచ్చినా కూడా చేసిన పాలన ఇదేంటి చెప్పడం అవసరం ఉందని మీకు ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక నరేంద్ర మోదీ గారి పాలన చెప్పుకుంటూ ఇక మనం ఇక్కడ కూడా గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన పాలన, మన ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు చేసిన పాలన, పార్లమెంట్ ఉన్న సభ్యుడు చేసిన పాలన చెప్పడం కూడా అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలలో మనం ఓట్లు తీసుకున్నారా, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలా, మన సర్పంచులు, ఎంపీటీసీలు అందరు గెలాలంటే ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ పరిపాలన, మన భారతీయ జనతా పార్టీ 14 సంవత్సరాలు భారతదేశ పాలన అని చెప్పే అవసరం ఉంది. ఇక ఈ రోజు టీఆర్ఎస్ పాలన చూస్తే తెలంగాణకు అప్పుల పాలు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అదేవిధంగా మన 10 సంవత్సరంలో ఇక్కడ చేసిన శాసనసభ్యుడు అంతా ఒక్క పని కూడా చేయకుండా మంచి అనుకుంటా 10 సంవత్సరాలు నడిపించిండు. అది కూడా చెప్పే అవసరం ఉందని అందరికీ తెలుస్తున్నాను. కానీ ఈ రోజు ఎన్నో పార్టీలు మార్చుకుంటా పిఆర్పీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అంటే మన దేశంలో ఒక పార్టీ కూడా లేకుండా అన్ని పార్టీలు నడుపుకుంటా ఇంకా నేనే ఈ నియోజకవర్గం పరిపాలన చేస్తా, నేనే ఇంకా మంచి చేస్తా అనుకుంటా, ఇంకా ముఖం చూపించకుండా అక్కడ మీ కుర్చీలో కూర్చున్నప్పుడు చేయని పనులు మీ కుర్చీ ప్రజలు ఏ రకంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వారంకు 2 సార్లు స్వయంగా అసెంబ్లీ కోసం పనిచేస్తూ మరి చేస్తున్న పథకాలన్నీ కూడా మరి కూర్చులేని నాయకులు భవిష్యత్తులో కూర్చుని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రజల్లోకి ప్రభావితం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బుద్ధ సమస్యలు, 10 ఏళ్ళ కూర్చున్న సమస్యలు 16-18 కాలంలో ఏ రకంగా గుర్తొస్తాయని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయని పనులు మాజీ ఎమ్మెల్యేగా ఏ అధికారులతో అమలు చేస్తారని చెప్పేసి ఈ సమయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే జనాలు మిమ్మల్ని నమ్మే స్థాయిలో లేదు కాబట్టి మరి 20,000 మెజారిటీ ఇచ్చి గౌరవ అసెంబ్లీ ఉండే విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు ఎన్ని జీపీలు చేసినా కూడా ప్రజలు నమ్మే స్థాయిలో లేదు. ఎందుకంటే ఒకవేళ మా నాయకుడు గెలిచిన తర్వాత వీళ్ళకి హైదరాబాద్ లో ఫామ్ ఉంటే నమ్మకం అని ఉదయం నుండి సాయంత్రం 9 వరకు కూడా ప్రజల్లో ఉండే నాయకుడిని వాళ్ళ మనసులో పెట్టుకుంటారు. ఈ జీవితం నమ్మాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ మరి సంబంధించి కానీ
ఎకరాలలో ₹1 ఆశించకుండా ప్రజలైన దేవుళ్ళు మరి ప్రజలైన నియోజకవర్గంలో ఉన్న ప్రజలైన కుటుంబాలను రోజు సేవ చేస్తూ మరి ముందుకు పోతున్నారు కాబట్టి మరి దానికి కూడా మనమందరం కూడా ప్రతి క్షణం అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలంటే బీజేపీ కార్యకర్తలు మనందరం తీసుకెళ్ళాలి. మేము అది ఇక్కడ పెడితే ఇక్కడ అయిపోతుంది. పరస్పర సహకారం లేక ప్రతిదీ ఈ విషయాన్ని కూడా ఎప్పుడైతే 2014 మే 26 రోజు భారతదేశ దిశ మార్చడానికి గౌరవ ప్రధానమంత్రి మోదీ ఎప్పుడైతే ఆయన ప్రమాణం చేశారో ఆ రోజు నుంచే ఈ దేశం యొక్క వ్యవస్థ మరి మారింది. ఎక్కడైతే మనం చూసుకుంటే అస్తవ్యస్తంగా ఉన్న దేశమంతా కూడా ఒక దారిలో పెట్టి మరి స్వచ్ఛ భారత్ మిషన్ కానీ ఇట్లా చాలా స్కీమ్స్ చాలా మంది ముద్ర యోజన స్కీమ్ ద్వారా మరి ఎన్నో మందికి ఉపాధి కల్పించి అదేవిధంగా ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ఉచితంగా నుంచి ఇప్పుడు 45 కోట్ల మందికి ఉచితంగా ఇన్సూరెన్స్ కల్పించిన చరిత్ర ఎప్పుడు చాలా ఉన్నాయి అందరికీ తెలిసిన విషయాలే. ఇకపోతే 2 కీ పాయింట్స్ ఒకటి ఎప్పుడైతే కరోనా సమయంలో చేయడం కోసం 11 సంవత్సరాల కార్యశాల మరి కార్యకర్తలకు వివరించడం కోసం అని చెప్పేసి ఇట్టి కార్యశాలను నియమించడం జరిగింది. దీనికి ప్రధాన వక్తగా నన్ను నియమించినటువంటి జిల్లా అధ్యక్షులు ఇంగ్లీష్ రాఘవ్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఇటు కార్యశాలకు ఇచ్చినటువంటి కార్యశాలకు సభాధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు పసుల నవీన్ గారికి అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ముదోల్ ఎమ్మెల్యే శ్రీ పవన్ రామారావు పటేల్ గారికి జిల్లా అధ్యక్షులు ఇంగ్లీష్ రాఘవ్ గారికి అలాగే పరిపాలన రెండవది ఇందిరాగాంధీ విధించినటువంటి అత్యవసర పరిస్థితికి ఈ నెల 25తో 50 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఆ చీకటి రోజుని ప్రజలకు మరొకసారి గుర్తు చేయడానికి. మూడవది యోగా అంటే అది కేవలం ఒక చిన్నది అనేటటువంటి భావన నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా యోగా ఉంటే ఏంటి అని చెప్పి ఈ రోజు దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారకుడు నరేంద్రుడు. కాబట్టి అలాంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 3 అంశాల మీద కార్యశాల నిర్వహించడంతో పాటు మన భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతం ఎవరంటే మనకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వాస్తవానికి కేవలం సెక్యులర్ వాదుల మత్తులో ఒక 80% 90% ఉన్నటువంటి హిందువులను అనగదొక్కుతూ 10% ఉన్నటువంటి ఒక అల్పసంఖ్యాక వర్గాన్ని నెత్తిన మోసుకున్నటువంటి ఆ కాంగ్రెస్ భావజాలం నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్ పార్టీ. ఆ జనసంఘ్ స్థాపించినటువంటి వాడే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. 1951లో ఆ పార్టీ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని అమలు చేయడం జరిగింది. దాంతో పాటు ఈ దేశంలో ఉన్న మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తూ నిరంతరం మన దేశ నోట్లను అంటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అలవాటు చేసింది. ఏదైతే పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాద సంస్థలు కావచ్చు, బంగ్లాదేశ్ లో ఉన్న తీవ్రవాద సంస్థలు కావచ్చు, మన దేశంలో నిరంతరము మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయడానికి మన నోట్లను దొంగ నోట్లను ముద్రిస్తూ మన దేశ వ్యవస్థను ఎప్పుడు ఇబ్బంది పెట్టే ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దాన్ని కూకటి వేలతో పిండేయాలనే ఉద్దేశంతో 500 మరియు 1000 నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలను చిన్నభిన్నం చేసిన ఒకటే నిమిషంలో. అంటే వారు మన దేశంలో దొంగ నోట్ల చలామణితో వారి ఆర్థిక వ్యవస్థ నడిపేవారు. ఈ విషయాన్ని మనలో ఉన్న సగం మందికి కూడా తెలియదు. ఎందుకు నోట్లు రద్దు చేయడం వల్ల సామాన్యులకు ఇబ్బంది అయిందని చాలా మంది మాట్లాడుకున్నారు తప్ప ఈ నోట్ల రద్దుతో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పటిష్టమవుతుంది, ఈ నోట్ల రద్దుతో